హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మన ఈ ఛానల్ ద్వారా డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. సో రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అప్ సైడ్ కంటిన్యూ అవుతుందా లేదా డౌన్ సైడ్ మళ్ళీ రివర్స్ తీసుకొని డౌన్ సైడ్ వస్తుందా, అలాగే కీ సపోర్ట్ లెవెల్స్, కీ రెసిస్టెన్స్ లెవెల్స్ను మార్క్ చేసుకుందాం. అలాగే వీడియో చివరన ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ను మార్క్ చేసుకుందాం. ముందుగా నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ కాల్ సైడ్ పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 15,000. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 15,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 15,100 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నెక్స్ట్ అనేది 14,900 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఒకవేళ నిఫ్టీ అనేది రేపు అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది 15,000 దగ్గర ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 15,100 దగ్గర ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 15,500 దగ్గర ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం కాల్ సైడ్ ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. అలాగే ప్రైజెస్ అనేవి పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది. కాబట్టి నిఫ్టీ అంటే కాల్ సైడ్ డాటా ప్రకారం పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంది, అంటే రేపు అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. పర్టికులర్గా ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ వస్తే 350 దాటి ముందుకెళ్తే ఇక్కడ 15,500 దగ్గర ఒక రిజెక్షన్ అయితే ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఒకసారి పుట్ సైడ్ పరిశీలిద్దాం. పుట్ సైడ్ పరిశీలిస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,500 దగ్గర ఉన్నది. నెక్స్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి 14,000 దగ్గర ఉన్నది. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,600. ఇన్ కేస్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ 14,600 దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే 14,500, ఇంకా వెళ్తే 14,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్నిటికంటే హైయెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ పర్టికులర్గా 14,600 దగ్గర ఉన్నది. అలాగే ఇక్కడ 14,500 దగ్గర ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ 14,600 కానీ 14,500 కానీ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. నాకు తెలిసి ఈ 14,600 దగ్గరే సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. మనం పుట్ సైడ్ మొత్తం ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. అలాగే ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వచ్చినాయి, అంటే షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగిందంటే పాజిటివ్ ఉంటుంది. రేపు నిఫ్టీ అనేది అప్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం ఉన్నది. అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం కంటిన్యూ కావడానికే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఒకసారి మనం ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ను మార్క్ చేసుకుందాం. ముందుగా చిన్న ఇంట్రాడే. ఇది నిన్న మనం ఏదైతే లాస్ట్ సాటర్డే రోజు సిపిఆర్ విత్ ఈఎంఎస్ మూవింగ్ యావరేజెస్ తోటి ఒక వీడియో చేశాము. ఎగ్జాక్ట్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మనం కొంచెం డైలామాలో ఉంటాం, అంటే ఎక్కడి వరకు వెళ్తుంది అనే ఒక డైలామాలో అయితే ఉంటాం. సో నెక్స్ట్ మనకు ఇలా ఎప్పుడైతే మళ్ళీ ఈ 20 EMA పైన ప్రైజెస్ అనేవి ట్రేడింగ్ అవుతున్నాయి, కాబట్టి బై సైడ్ ఉండాలి. ఎక్కడ బై సైడ్ ఉండాలి? ఎప్పుడైతే 20 EMA దగ్గర మనకు ఒక పుల్ బ్యాక్ వచ్చిందో, ఇక్కడ ఒక పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, కాబట్టి ఇక్కడ ఎంట్రీ కావడానికి మనకు అవకాశం వచ్చింది. నెక్స్ట్ 2 o'clock అంటే 1 to 2 o'clock మధ్యలో మనకు ఒక ఎంట్రీ అవకాశం అయితే వచ్చింది. ఇలా మన ట్రెండ్ అనేది కంటిన్యూగా ఉండడానికి ఈ అంటే డిసిజన్ తీసుకోలేని పరిస్థితులలో ఈ ఈఎంఎస్ని యూజ్ చేసుకున్నప్పుడు మనకు క్లారిటీ, అంటే అప్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం ఉందని చెప్పి మనకైతే ఒక క్లారిటీ వచ్చింది. ఇది బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే సినారియో, నిఫ్టీ యొక్క ఇంట్రాడే సినారియో. అలాగే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసినప్పుడు
మనకు ఆల్రెడీ ప్రైజెస్ అనేవి గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మనం ఎక్కడి వరకు వెళ్తుందో క్లారిటీ తెలియదు. సరే, మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది చూడండి. ఆల్రెడీ నిన్న మొత్తం రేంజ్ బౌండ్లో మూవ్ అవ్వడం జరిగింది. నిన్న అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు రేంజ్ బౌండ్లో మూవ్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడికి మళ్ళీ ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మనకు సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలా ఎవరైతే మనకు సిపిఆర్ సంబంధించిన వీడియోలు అన్నీ చూడండి. మీకు డెఫినెట్గా మనం డిస్కషన్ చేసిన ఆ 7 స్ట్రాటజీస్లలో ఏదో ఒక స్ట్రాటజీ డైలీ అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీకు డెఫినెట్గా మంచి ట్రేడ్స్ దొరకడానికి అయితే అవకాశం ఉన్నది. సో మన ఇచ్చుముక్ ఇండికేటర్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి రోజున మనం డిస్కషన్ చేసినట్టు ఈ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఓపెన్ అయితే అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఈ బేస్ లైన్ దగ్గర లేదంటే ఈ లైన్ దగ్గర ఒక రిజెక్షన్ ఉంటుందని చెప్పి మనం చెప్పాము. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 14,900 దగ్గర మనకైతే ఒక రిజెక్షన్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పాను. 850-900 మధ్యలో రిజెక్షన్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా అక్కడ హై వరకు వెళ్ళి అక్కడే క్లోజ్ కావడం జరిగింది. ఎనీహౌ ఒకవేళ రేపు అప్ సైడ్ కంటిన్యూ కావాలంటే ఏదైతే ఈ లెవెల్ ఉంటుందో 14,900 అనే లెవెల్ ఉంటుందో ఈ లెవెల్ పైన దాటి కొన్ని క్యాండిల్స్ అనేటివి సస్టైన్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దట్టు ఆ అప్ సైడ్ ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుందంటే ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. 15,200 ఇంకా అది బ్రేక్అవుట్ అయితే 15,500 వరకు వెళ్ళడానికి అయితే 15,300 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 14,900 ఎబో సస్టైన్ అయితేనే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఖచ్చితంగా ఒకవేళ డౌన్ సైడ్ రాకపోవచ్చు, ఎందుకంటే ఆప్షన్ చైన్ డాటా అనేది బుల్లిష్ సైడ్ చూపెడుతుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు అంటే ఏదైతే ఇవాళ మారుబోజు క్యాండిల్ ఉందో ఈ లో వరకు రావడానికి అయితే అవకాశం ఉన్నది. ఎనీహౌ చూద్దాం. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. అవర్లీలో చూద్దాం ఒకసారి. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బుల్లిష్నెస్ కనబడుతుంది. క్యాండిల్స్ అనేవి క్లౌడ్ పైకి రావడం జరిగింది. ఈ చిక్కు లాగింగ్ స్పాన్ అనేది క్లౌడ్స్లో మధ్యలో ఉంది. వన్స్ ఇది క్లౌడ్ దాటి బయటకు వస్తే ఇది కూడా మనకు అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 14,757 దగ్గర ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ కొంచెం స్లైట్గా డౌన్ సైడ్ వస్తే 14,700 దగ్గర వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నది? అప్ సైడ్ వెళ్తే మనకు పర్టికులర్గా ఇక్కడ 15,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉన్నది. సో 15,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ వస్తే అది దాటి ముందుకెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 15,325 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో రేపు ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఈ లెవెల్ ఒకవేళ 15,000 వరకు వెళ్ళడానికి అక్కడ ఒక రిజెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ రిజెక్షన్ రాకపోతే 15,325 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ అయితే 14,700 దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ వస్తే ఫర్దర్గా 14,567 దగ్గర ఇంకొక సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది బ్రేక్అవుట్ అయ్యి కిందికి వస్తే 14,273 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. 15 మినిట్స్లో చూసినప్పుడు కంప్లీట్గా బుల్లిష్నెస్ ఉంది. అన్ని క్యాండిల్స్ అనేవి క్లౌడ్ పైన ఉన్నాయి. అలాగే కన్వర్జేషన్ లైన్, బేస్ లైన్ కూడా క్లౌడ్ పైనే ఉన్నాయి మనకు. అలాగే లాగింగ్ స్పాన్ కూడా క్యాండిల్స్ పైన ఉంది కాబట్టి కంప్లీట్గా బుల్లిష్నెస్ అయితే ఉన్నది. ఎనీహౌ ఈ లెవెల్స్ మళ్ళీ హోల్డ్ కూడా అవుతాయి మనకు. ఎగ్జాక్ట్గా చూసినప్పుడు 14,960 నెక్స్ట్ 15,046 అంటే సో 14,000 to 1,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే అంటే ఇంకా అప్ సైడ్ వెళ్తే ఇక్కడ 15,330 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్ రాకపోవచ్చు, ఎందుకంటే బుల్లిష్ పూమో అనేది బుల్లిష్లో ఉన్నది కాబట్టి మేబీ అప్ సైడ్ ఉండడానికే అవకాశం ఉన్నది. సో ఇది 15 మినిట్స్ యొక్క సినారియో. సో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డాటాను పరిశీలిద్దాం.
బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 34,000. అలాగే నెక్స్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 35,500. ఇక్కడ ఉన్నది 35,000 దగ్గర ఉన్నది. సో ఇన్ కేస్ అప్ సైడ్ వస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది 34,000 దగ్గర దాకా ఉన్నది. అది దగ్గరలో ఉన్నది కాబట్టి ఎడద మనకి దగ్గరలో ఉన్నది కాబట్టి ఇన్ కేస్ అది వైలేషన్ అయ్యి అంటే బ్రేక్అవుట్ అయ్యి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తే బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వెళ్తే 35,000 దగ్గర ఒక రిజెక్షన్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. స్ట్రాంగ్ రిజెక్షన్ ఉండడానికి అవకాశం ఉన్నది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తే 35,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. నాకు తెలిసి 35,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఓవరాల్గా సినారియోని పరిశీలించినప్పుడు కాల్ సైడ్లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి పర్టికులర్గా ఈ లెవెల్ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది. ఈ లెవెల్ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి మిక్స్డ్గా ఉన్నది. ఎనీహౌ మళ్ళీ ఈ రీజియన్లో షార్ట్ బిల్డప్ జరిగింది. ఎనీహౌ నిన్న ఇలా ఉంటే అప్ సైడ్ నిఫ్టీ అనేది అప్ సైడ్ ఉండడం జరిగింది. సో అప్ సైడ్ వెళ్ళడానికే అవకాశం ఉంది అకార్డింగ్ టు కాల్ డేటా ప్రకారం. అలాగే ఒకసారి పుట్ సైడ్ పరిశీలిద్దాం. పుట్ సైడ్ పరిశీలించినప్పుడు పుట్ సైడ్ మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగినట్టయితే డెఫినెట్గా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 33,500. నెక్స్ట్ 1 సెకండ్. ఫస్ట్ ఇది, సెకండ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ లెవెల్ వచ్చేసి 32,000. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ 33,500 దగ్గర తీసుకుంటుంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే 33,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా డౌన్ సైడ్ వస్తే 32,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటిలో స్ట్రాంగ్ సపోర్ట్ ఏదంటే 33,500 దగ్గరే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా ఒక్క రోజులో బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 33,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే మొత్తం ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. అలాగే ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్లో ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంది. కాల్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు స్లైట్గా పాజిటివ్ ఉంది. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు కంప్లీట్గా పాజిటివ్ ఉంది. కాబట్టి మేబీ రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. ఒకసారి అలాగే ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం. అలాగే మనం నిన్న డిస్కషన్ చేసుకున్నట్టు కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాం. సో అప్ సైడ్ వెళ్ళింది. ఎనీహౌ రేపు ఒకవేళ ఇదైతే బేస్ లైన్ ఉంటుందో ఈ బేస్ లైన్ పైన ఓపెన్ అయితే ఇది నిఫ్టీది ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని పరిశీలించినప్పుడు మనకు ఈ క్యాండిల్ అంటే ప్రస్తుతానికైతే కన్వర్జేషన్ లైన్ కింద క్లోజ్ అవుతుంది. ఇన్ కేసు రేపు కన్వర్జేషన్ నుంచి ఈ బేస్ లైన్ మధ్యలో ఓపెన్ అయితే ఇక్కడ వరకు 35,000 ఏదైతే ఈ లెవెల్ వచ్చేసి 35,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు హైయెస్ట్ కాల్ సైడ్లో సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా 35,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి మేబీ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఈ రెండింటి లైన్ మధ్యలో ఓపెన్ అయితే అప్ సైడ్ కంటిన్యూ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ ఇది దాటి బేస్ లైన్ దాటి ఇంకా ముందుకెళ్తే సో ఇంకా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 36,000 ఉంది. సో అంత దూరం వెళ్ళకపోవచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. 33,500 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కూడా అక్కడే బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్స్ కొంచెం జాగ్రత్తగా మార్క్ చేసుకోండి.
అలాగే ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు డౌన్ ట్రెండ్ చూపెడుతుంది. ఎనీహౌ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకు అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడి వరకు వస్తుంది డౌన్ ట్రెండ్? ఒకవేళ వస్తే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 33,216 దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో బుల్లిష్ ఉన్నది. ఎనీహౌ అవర్లీలో బేరిష్ ఉన్నది, 15 మినిట్స్లో బుల్లిష్ ఉన్నది. సో కొంచెం కాషియస్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే గ్యాప్ ఓపెన్ అయినా ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 34,200, 300 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ అయితే ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 33,700 దగ్గర ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇన్ కేస్ ఈ ఏదైతే 33,600 అనుకుంటున్నామో ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ 33,200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే చేస్తున్నట్టయితే మన సిపిఆర్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇంట్రాడే అనేది చూడండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతాయి. చాలా 7 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ 7 స్ట్రాటజీస్లలో డైలీ ఏదో ఒక స్ట్రాటజీ అయితే డెఫినెట్గా అప్లికేబుల్ అవుతుంది. సో మనం చేయాల్సిందల్లా క్లీన్గా అబ్జర్వేషన్ చేస్తుంటూ ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ఓవర్ ఏ పీరియడ్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నట్టయితే మీకు డెఫినెట్గా మీరు లాంగ్ రన్లో ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.